హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 67. ఈరోజు మరికొన్ని క్రియాపదాలు నేర్చుకుందాం. అవి ఏమిటంటే, ఏమి కావాలి అని అడగాలి అంటే క్యా చాహియే అని అంటాం. కొన్ని ప్రాంతాల్లోని ఈ ఏమి కావాలి అనేదానికి క్యా హోనా అని కూడా అడుగుతారు. కానీ క్యా హోనా అనే బదులు క్యా చాహియే అనడం ఉత్తమం. తర్వాత ఎప్పుడు కావాలి అనేది ఉందనుకోండి, దాన్ని కబ్ చాహియే అని అనాలి. కానీ మన వాళ్ళు ఎక్కువగా కబ్ హోనా అని అంటారు. అంచేత కబ్ హోనా అనే దానికి బదులుగా కబ్ చాహియే అంటాం మనకి చాలా ఉత్తమం. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ కబ్ హోనా అనేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఈ చాహియే అనేది తప్పనిసరిగా అర్థమైపోతుంది. ఎంత కావాలి అనేది ఉందనుకోండి, కిత్నా చాహియే అని అడగాలి. కానీ మన వాళ్ళు కిత్నా హోనా అని అడుగుతారు. అంచేత హోనా అనేదాన్ని ఒమిట్ చేసి చాహియే అనేదాన్ని ఉపయోగిస్తే మనకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకు కావాలి అనేదానికి క్యూ చాహియే, క్యూ అంటే ఎందుకు అనే అర్థం వస్తుంది. చాహియే అంటే కావాలి. ఈ కావాలి అనేదానికి చాహియే అనేది సరైన పదం కింద గుర్తింపబడుతుంది. ఇప్పుడు ఏమి కావాలి అనే దానికి క్యా చాహియే అంటారని అనుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు వాక్యాల్లో ఉపయోగించి చూద్దాం. రాము మీకు ఏమి కావాలి అనేది ఉందనుకోండి, దాన్ని రాము ఆప్కో క్యా చాహియే అని మర్యాదపూర్వకంగా అడుగుతున్నట్టుగా ఉంటుంది. రాము మనకి తెలియని వ్యక్తి అనుకుందాం. అప్పుడు మనం ఈ విధంగా మర్యాదపూర్వకంగా ఆప్కో క్యా చాహియే, రాము ఆప్కో క్యా చాహియే అని అడగొచ్చు. కొంతమంది వ్యక్తుల్ని చాలా గౌరవంగా మాట్లాడతారు. వచ్చిన వాళ్ళని నువ్వు, ఎవరివి అని ఏకవచన సంబోధన చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది చాలా మర్యాదగా, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవారైనా ఎవరినైనా సరే చాలా మర్యాదగా మాట్లాడతారు. కాబట్టి అటువంటి వారు రాము ఆప్కో క్యా చాహియే, మీకు లేదా తమరికి ఏమి కావాలి రాము అని అడుగుతూ ఉంటారు. అంచేత మనము మర్యాదపూర్వకంగా మాట్లాడేదే కావాలి, కానీ ఏకవచనం ఉపయోగించి మాట్లాడటం అన్ని చోట్ల మంచిది కాదు. మనకి బాగా దగ్గర వారు, స్నేహితులు, మనకంటే చిన్నవారు, మన తోబుట్టువులతో మనం ఆ విధంగా మాట్లాడుకోవచ్చు. కానీ అన్ని చోట్ల అది మంచిది కాదు. తర్వాత అయ్యా మీకు ఏమి కావాలి అని ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన్ని అడగాలి మనం. అప్పుడు ఏమంటాం? అయ్యా మీకు ఏం కావాలి, మర్యాదపూర్వకంగా అడుగుతున్నారు అనమాట. దానికి ఉర్దూలో జనాబ్ అంటే అయ్యా, ఆప్కో క్యా చాహియే, మీకు ఏమి కావాలి లేదా తమరికి ఏమి కావాలి అని మర్యాదపూర్వకంగా అడగటం. తర్వాత అమ్మా మీకు ఏమి కావాలి, అదే ఆడవారు వచ్చినప్పుడు ఈ విధంగా మర్యాదపూర్వకంగా మనం సంబోధిస్తాం. అమ్మా మీకు ఏమి కావాలి అని. అమ్మా అంటే ముహతరమా అని ఇంగ్లీష్లో, మనం అయితే మేడం వాట్ డూ యూ వాంట్ అని ఇంగ్లీష్లో ఎలాగ అడుగుతామో, ముహతరమా ఆప్కో క్యా చాహియే, తమరికి ఏమి కావాలి అని అడగొచ్చు. ఏమి కావాలి అనేది అయిపోయిన తర్వాత ఎప్పుడు కావాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు కావాలి అంటే కబ్ చాహియే అని అడుగుతాం కదా, ఆ విధంగా అనుకున్నాం కదా ముందు. ఇప్పుడు దాని వాక్యాల్లో ఉపయోగించి మనం కొన్ని పదాలు నేర్చుకుందాం. రాము మీకు ఎప్పుడు కావాలి, రాము ఆప్కో కబ్ చాహియే, కబ్ ఎప్పుడు అంటే కబ్,
కబ్ చాహియే ఎప్పుడు కావాలి అని అడగాలి. అది మర్యాదపూర్వకంగా అన్నమాట. అదే మామూలుగా అయితే రాము ఆప్కో బదులు తుఝే, బాగా తెలుసున్నవాడు అనుకో, తుఝే తెలుసున్నవాడు, మనకంటే చిన్నవాడు లేకపోతే మన ఫ్రెండ్ ఎవరైనా సరే, తుఝే అంటే నీకు, ఇది ఏకవచనం వచ్చేస్తుంది అనమాట. మీకు బదులు నీకు వచ్చేస్తుంది. నీకు ఎప్పుడు కావాలి, కబ్ చాహియే అన్నది ఎప్పుడు కావాలి అనేదానికి సరైన పదం. అప్పుడు రాము తుజే కబ్ చాహియే అని కూడా అడగొచ్చు మనం. అది మనకి బాగా తెలిసినవారు అయితేనే. మనకంటే చిన్నవారు, మనకన్నా తెలిసినవారు, మన తోబుట్టువులు ఎవరితోనైనా మనం ఈ విధంగా సంబోధించవచ్చు. కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఆప్ అనే ఉపయోగిస్తారు. ఎంత చిన్నవారైనా, మన తోబుట్టువులైనా, ఎవరితోనైనా సరే ఆప్ అనే పదాన్ని తప్పనిసరిగా కొన్ని ఫ్యామిలీలు ఉపయోగిస్తూ ఉంటాయి. మనం అది అలవాటు చేసుకోవాలి. సరే, రాము మీకు ఎప్పుడు కావాలి అని అడుగుతున్నప్పుడు రాము ఆప్కో కబ్ చాహియే, కబ్ అంటే ఎప్పుడు, చాహియే అంటే కావాలి, ఆప్కో అంటే మీకు లేదా తమరికి, రాము అంటే రాము అనే పేరు ప్రత్యేకించి చెప్పుతూ అతన్ని అడుగుతున్నాం అన్నమాట. తర్వాత ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, ఆయన్ని మనం ఈ విధంగా అడుగుతాం. అయ్యా మీకు ఎప్పుడు కావాలి అని అడుగుతాం. జనాబ్ ఆప్కో కబ్ చాహియే అని అడగాలి. అయ్యా అంటే జనాబ్ అని వస్తుంది ఇక్కడ, మీకు అంటే ఆప్కో, కబ్ చాహియే, కబ్ అంటే ఎప్పుడు, చాహియే అంటే కావాలి అనే అర్థం వస్తుంది. అలాగే ఒక లేడీస్ వచ్చారు, ఒక పెద్ద ఆమె వచ్చినప్పుడు ఆమెను గౌరవంగా మనం అమ్మా మీకు ఎప్పుడు కావాలి అని అడుగుతాం. అప్పుడు దాన్ని ఉర్దూలో మొహతరమా ఆప్కో కబ్ చాహియే, చాలా మర్యాదపూర్వకంగా అడగటం అన్నమాట. మొహతరమా అంటే అమ్మా, ఆప్కో అంటే మీకు, కబ్ చాహియే అంటే ఎప్పుడు కావాలి అని అడగటం. ఇక ఎంత కావాలి అనే దానికి ఉర్దూలో కితనా చాహియే అంటారని అనుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు వాక్యాల్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. మళ్ళీ అదే ఎగ్జాంపుల్, రాము మీకు ఎంత కావాలి అని. రాము ఆప్కో కితనా చాహియే, ఎంత అంటే కితనా, చాహియే అంటే కావాలి. దాన్నే మన లోకల్ ఉర్దూలో రాము, దాన్ని ఏకవచనంలో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి రాము తుజే కిత్తా చాహియే, కిత్తా అంటారు. కానీ ఈ కిత్తా అనేది లోకల్ భాష కాబట్టి కిత్నా అని మనం మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అయినా సరే, పాకిస్తాన్లో అయినా సరే, వేరే గల్ఫ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు మీరు కిత్తా చాహియే అని అంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఇది ఎంచేదంటే అది వాళ్ళకి ఎప్పుడు వినని పదం. కిత్తా అంటే, కిత్తా అనే దానికి బదులు కితనా చాహియే అని అడగాలి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మీ రాము తుఝే కితనా చాహియే అని కూడా అనొచ్చు. రాము ఆప్కో కితనా చాహియే అనేది సరైన ఉచ్చారణ. ఆప్కో అని మర్యాదపూర్వకంగా అడగాలి అన్నమాట. అలాగే ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన్ని కూడా మనం ఈ విధంగానే అడుగుతాం. మీకు ఎంత కావాలి అయ్యా, మీకు ఎంత కావాలి. అలాగా దానికి ఉర్దూలో జనాబ్ ఆప్కో కితనా చాహియే, జనాబ్ ఆప్కో, జనాబ్ అంటే అయ్యా, ఆప్కో అంటే మీకు, కితనా అంటే ఎంత, చాహియే కావాలి. అలాగే ఒక లేడీస్ వచ్చారు, వారిని మర్యాదపూర్వకంగా అమ్మా మీకు ఎంత కావాలి అని అడగాలి అని అనుకుంటే మొహతరమా ఆప్కో కితనా చాహియే. మొహతరమా అంటే మేడం లేదా అమ్మా, ఆప్కో అంటే మీకు, కితనా అంటే ఎంత, చాహియే అంటే కావాలి అని అర్థం వస్తుంది. ఇకపోతే ఎందుకు కావాలి అనేది ఇంకొక ప్రశ్న. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు అనుకున్నాం, క్యూ చాహియే. క్యూ అంటే ఎన్నో ముక్కు ద్వారా వచ్చి ఆగుతుందన్నమాట. క్యూ చాహియే, క్యూ అంటే ఎందుకు, చాహియే అంటే కావాలి, ఎందుకు కావాలి. ఈ పదాన్ని మనం వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. మరలా అదే ఎగ్జాంపుల్, రాముని తీసుకుందాం. రాము మీకు ఎందుకు కావాలి. అప్పుడు దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి మనం, రాము మీకు అనే బదులు ఆప్కో అని ఉపయోగిస్తున్నాం తెలుసుకున్నాం కదా. ఎందుకు అంటే క్యూ, క్యూ
చాహియే కావాలి, క్యూ అంటే ఎందుకు, చాహియే అంటే కావాలి. తర్వాత అయ్యా మీకు ఎందుకు కావాలి, అలాగే ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన కూడా ఈ విధంగానే అడుగుతున్నాం. అప్పుడు అయ్యా బదులు జనాబ్, మీకు అంటే ఆప్కో, ఎందుకు అంటే క్యూ, కావాలి అంటే చాహియే, దాన్ని జనాబ్ ఆప్కో క్యూ చాహియే అని అడగాలన్నమాట. తర్వాత ఒక మేడం గారు వచ్చారు అక్కడికి, ఆవిడ్ని అమ్మా మీకు ఎందుకు కావాలి అని అడుగుతాం కదా, దాన్ని మొహతరమా ఆప్కో క్యూ చాహియే అని అడుగుతాం. మొహతరమా అంటే అమ్మ, మీకు అంటే ఆప్కో, క్యూ అంటే ఎందుకు, చాహియే అంటే కావాలి. మొహతరమా ఆప్కో క్యూ చాహియే అని అడగాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. రేపు వచ్చే వారం తప్పనిసరిగా మీకు తొందరగానే వీడియోని అప్లోడ్ చేస్తాను మరికొన్ని క్రియాపదాలతో. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.